హలో సోనా అబ్దుల్లా మీరు చూస్తున్నది ఎంఎంజీ డీటెయిల్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, స్టాటస్ చూసారు కదా, పై మైనింగ్ ఇంటర్ఫేస్లో మనకు ఒక అప్డేట్ అయితే వచ్చింది. ఆగస్టు 1వ తారీఖున ఇంక్రీజ్ లాకప్ బూస్ట్ రేట్ అని. సో ఈ ఆప్షన్ గురించి ఆల్రెడీ 2 వీడియోస్ అయితే చేశా. ఫస్ట్ వీడియో వచ్చేసి మనకు పై నెట్వర్క్ ప్రాజెక్టులో ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా మైనింగ్ చేసుకోవాలి అని స్టెప్ బై స్టెప్ క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. ఆ వీడియోలో లాకప్ రేట్ గురించి, లాకప్ పర్సంటేజ్ గురించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను. ఆ తర్వాత ఇంకో వీడియో అయితే చేశాను అనమాట. సపరేట్గా లాకప్ బూస్టింగ్ పర్సంటేజ్ గురించి మాత్రమే, ఈ డ్యూరేషన్ ఎంత పెట్టుకోవాలి, పర్సంటేజ్ ఎలా వస్తుంది, బూస్టింగ్ రేట్ అంటే ఏంటి అనేది క్లియర్గా ఒక వీడియో అయితే చేశాను అనమాట. సో ఆ 2 వీడియోస్ నాకు తెలిసి పాత యూజర్స్కి అయితే తెలుసు, కొత్త యూజర్స్కి తెలియకపోవచ్చు. కొత్తగా ఎవరైతే రీసెంట్లీ రిజిస్టర్ అయితే అయ్యారో న్యూ యూజర్స్, వాళ్ళకు తెలియకపోవచ్చు ఈ బూస్టింగ్ పర్సంటేజ్ గురించి, ఈ డ్యూరేషన్ గురించి. సో ఈ వీడియోలో మీకు ఈ ఆగస్టులో వచ్చిన ఈ అప్డేట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. సో ఇంతకుముందు ఉన్న ఆప్షన్ ఇది, కాకపోతే దీని గురించి వీళ్ళు ఏం చెప్తున్నారంటే, ఈ ఇంక్రీజ్ లాకప్ బూస్ట్ రేట్ అంటే ఏంటి అంటే, సో మనము పర్సంటేజ్ అయితే ఉంది కదా, మనం లాకప్ పర్సంటేజ్ డ్యూరేషన్ అయితే ఉంది కదా, అది పెంచుకోండి. 200% మీకు లాకప్ బూస్టింగ్ రేట్ అనేది పెరిగే ఛాన్స్ అయితే ఉంది. సో అది పెంచుకోండి అని చెప్తున్నారు అనమాట. అలాగే ఈ ఆప్షన్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, మీకు స్క్రీన్ మీద డిస్ప్లే చేసి మీకు చూపిస్తున్నాను. ఇక్కడ నుంచి అయితే చూడండి. సో ఇక్కడ మనకు మైనింగ్ ఇంటర్ఫేస్లోనే మనకు ఇక్కడ ఇంక్రీజ్ లాకప్ బూస్ట్ రేట్ అని కనిపిస్తుంది కదా. సో ఈ ఆప్షన్ ఎవరికైతే వచ్చి ఉంటుందంటే, ఎవరికైతే కంప్లీట్గా మైగ్రేట్ అయిందో వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అయితే కనిపిస్తుంది, ఇంక్రీజ్ లాకప్ బూస్ట్ రేట్ అని. సో ఈ ఆప్షన్ వచ్చేసి కంప్లీట్గా మైగ్రేట్ అయిన వాళ్ళకు మాత్రమే కనిపిస్తుంది. సో మిగతా మైగ్రేట్ కాని వాళ్ళకు మాత్రం ఈ ఆప్షన్ అనేది కనిపించదు. కేవలం ఈ ఇంటర్ఫేస్లో లాకప్ సింబల్, అలాగే బూస్ట్ మైనింగ్ రేట్ అని ఈ అప్డేట్ మాత్రమే కనిపిస్తూ ఉంటుంది. కంప్లీట్గా మైగ్రేట్ అయిన వాళ్ళకు మాత్రం ఇంక్రీజ్ లాకప్ బూస్ట్ రేట్ అని ఇక్కడ ఒక బ్లూ కలర్లో, మనకు వైలెట్ కలర్లో ఇంక్రీజ్ అని కనిపిస్తుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేయగానే ఇక్కడ బూస్ట్ యువర్ మైనింగ్ రేట్ విత్ 200% లాకప్స్ అని కనిపిస్తుంటుంది. సో ఇక్కడ కింద మీకు గో టు లాకప్స్ మీద క్లిక్ చేయగానే సో పై బ్రౌజర్కి రీడైరెక్ట్ అయితే చేస్తుంది. సో పై బ్రౌజర్లోకి అయితే వెళ్ళిన తర్వాత సో 24 hours పాస్వర్డ్ అయితే అడుగుతుంది. 24 hours పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి సో అల్లాక్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. మీ వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది అనమాట. సో ఇక్కడ నేను ఫింగర్ పిన్ అనేది వేస్తున్నాను. ఫింగర్ పిన్ అనేది ఇచ్చిన తర్వాత ఇక్కడ సో వాలెట్ అనేది ఓపెన్ అయితే అయింది. సో వాలెట్ అనేది ఇక్కడ ఓపెన్ అయితే అవుతుంది. కొంతమందికి బ్యాక్ అయితే వచ్చేస్తుంది అనమాట. బ్యాక్ వచ్చిన తర్వాత మళ్ళీ మీరు 24 hours పాస్వర్డ్ అనేది ఎంటర్ చేసి అన్లాక్ అయితే చేసుకోండి. సో మళ్ళీ బ్యాక్ వస్తే కనుక ఇక్కడ 1కి 2 సార్లు అనేది ట్రై అయితే చేయండి, మీకు వాలెట్ అనేది ఓపెన్ అయితే అవుతుంది. సో ఎవరికైతే మైగ్రేషన్ అయితే కంప్లీట్ అయిందో వాళ్ళకు మాత్రమే ఈ ఆప్షన్ అనమాట. సో అర్థమైందిగా. సో వాలెట్ అనేది సక్సెస్ఫుల్గా మీకు ఓపెన్ అయిన తర్వాత అవైలబుల్లో బ్యాలెన్స్ అయితే ఉండాలి. సో అర్థమైందిగా. అవైలబుల్లో బ్యాలెన్స్ అయితే ఉంటుంది కదా, ఇక్కడ ఏం చేయాలంటే మీరు కొనుక్కున్న కాయిన్స్ కానీ, మీకు మైగ్రేట్ అయిన కాయిన్స్ కానీ ఇక్కడ లాక్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో లాకప్స్ అని ఉంది కదా, ఇక్కడ లాకప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ లాకప్స్ అని ఉంటుంది పైన. ఓకే, లాకప్స్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ లాకప్ మీద క్లిక్ చేయండి. క్రియేట్ లాకప్ మీద క్లిక్ చేసిన తర్వాత అవైలబుల్ బ్యాలెన్స్ ఎంత ఉంది, 11 కాయిన్స్ అయితే ఉన్నాయి ఈ వాలెట్లో. సో 11 కాయిన్స్ వచ్చేసి ఇక్కడ లాకప్ అమౌంట్ 11 కాయిన్స్లో ఎన్ని కాయిన్స్ మీరు లాకప్లో పెట్టాలి అనుకుంటున్నారు అనేది సో ఇక్కడ చూస్ చేసుకోవచ్చు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి 2.79 అంటే ఒక 3 కాయిన్స్, ఇక్కడ మళ్ళీ ఒక 5 కాయిన్స్, 10 కాయిన్స్, 11 కాయిన్స్. సో ఇన్ని కాయిన్స్ వరకు ఇక్కడ లాకప్స్లో అయితే పెట్టుకోవచ్చు అని ఇక్కడ ఆప్షన్ అనమాట. ఇక్కడ ఇలా పెట్టుకోవచ్చు అనమాట. ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ మీరు లాకప్లో అయితే పెట్టుకోవచ్చు. పెట్టుకున్న తర్వాత ఇక్కడ ఎన్ని కాయిన్స్ కావాలంటే అన్ని కాయిన్స్ ఇక్కడ లాకప్లో అయితే పెట్టి సో ఇక్కడ లాకప్ అమౌంట్ అనేది సెలెక్ట్ చేసిన తర్వాత కింద ఇక్కడ లాకప్ డ్యూరేషన్ అయితే ఉంటుంది. 1 year, 3 years, 6 months, 2 weeks. సో అర్థమైందిగా. ఇక్కడ నాకు తెలిసి మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేయాలి అనుకుంటే కనుక ఇక్కడ 1 year అయితే పెట్టుకోండి. సో లేదు ఇమీడియట్లీ మనకు ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు సేల్ చేయాలి అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటే కనుక ఇక్కడ 6 months కానీ 2 weeks కానీ పెట్టుకోండి. ఓకే, దాంట్లో ఎన్ని కాయిన్స్ ఉంటే అన్ని కాయిన్స్ అనేవి ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన అవైలబుల్ బ్యాలెన్స్ దగ్గర కనిపిస్తాయి అనమాట. సో అందులో ఎన్ని కాయిన్స్ మీరు లాక్లో పెట్టాలి అనుకుంటే అన్ని కాయిన్స్ ఇలా సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత కింద డ్యూరేషన్ అంటూ ఉంటుంది. 2 weeks, 6 months, 1 year, 3 years. సో లాంగ్ టర్మ్ మీరు హోల్డ్ చేసి పెట్టుకోవాలి అనుకుంటే 1 year అయితే పెట్టుకోండి, లేదా 3 years అయితే పెట్టుకోండి. ఎవరు హ్యాక్ చేసినా కానీ ఈ కాయిన్స్ అనేవి వాళ్ళు హ్యాక్ చేయలేరు, ఎందుకంటే లాక్లో ఉన్నాయి కాబట్టి. సో అర్థమైందిగా. లేదా మనం ఇమీడియట్లీ సేల్ చేసుకోవాలి, ఎప్పుడైనా అవసరం ఉన్నప్పుడు అమ్ముకోవాలి అనుకుంటే కనుక 2 weeks అయితే పెట్టుకోండి, లేదా 6 months అయితే పెట్టుకోండి. 6 months వరకు మీకు అన్లాక్ అయితే అవ్వదు ఈ కాయిన్స్. ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. సో ఇక్కడ మీరు ఎన్ని కాయిన్స్ అయితే లాకప్లో చేసి పెడుతున్నారో డ్యూరేషన్ని బట్టి అప్పుడు మీకు అన్లాక్ అయితే అవుతాయి. 6 months పెడితే 6 months తర్వాతనే ఇక్కడ అన్లాక్ అయితే అవుతాయి. 1 year పెడితే ఇప్పుడు మీరు పెట్టిన టైం నుంచి మళ్ళీ సంవత్సరం తర్వాత అన్లాక్ అయితే అవుతాయి. అప్పటి వరకు లాక్లోనే ఉంటాయి. మీరు ఎన్నిసార్లు ట్రై చేసినా కానీ సో లాక్ నుంచి బయటికి అయితే రావు అనమాట. ఏ విధంగా ట్రై చేసినా కానీ అన్లాక్ అయితే అవ్వదండి. సో అర్థమంది, అన్లాక్ అయితే అవ్వదు. 6 months తర్వాతనే అవుతాయి. 1 year అయితే పెడితే 1 year తర్వాతనే అవుతాయి. ఇప్పుడు పెట్టారు కదా మీరు లాక్లో 1 year వరకు, మళ్ళీ సంవత్సరం తర్వాతనే ఇవి
అన్లాక్ అయితే అవుతాయి అనమాట. సో ఇలా 1 ఇయర్ అయితే పెట్టిన తర్వాత సెలెక్ట్ చేసిన తర్వాత నేను 6 మంత్స్ అనేది సెలెక్ట్ చేస్తున్నాను. 11 కాయిన్స్ 6 మంత్స్ అనేది 11 కాయిన్స్ సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ క్రియేట్ మీద క్లిక్ చేస్తున్నాను. సో క్రియేట్ మీద క్లిక్ చేసిన తర్వాత కన్ఫర్మ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో అర్థమైందిగా. సో మనకు నెక్స్ట్ 6 మంత్స్ అనేది నేను సెలెక్ట్ చేశాను కదా, నెక్స్ట్ ఇయర్ మనకు అన్లాక్ అయ్యే టైం కూడా ఇక్కడ చూపిస్తుంది. సో ఇక్కడ చూసుకోండి. సో అర్థమైందిగా. ఇక్కడ బూస్టింగ్ పర్సెంటేజ్ కూడా ఇక్కడ మనకు 19.37% అనేది మనకు బూస్టింగ్ రేట్ అనేది వస్తుంది ఇక్కడ. సో ఇలా లాకప్లో పెట్టుకోవడం వల్ల, సో ఖాళీగా అవైలబుల్లో పెట్టుకోవడం కన్నా సో ఇలా లాకప్లో పెట్టుకోవడం బెస్ట్ అనమాట. సో నేను ఇప్పుడు లాకప్లో పెట్టేశాను 11 కాయిన్స్. ఇక్కడ చెక్ చేసుకోండి మీరు. 2026 మనకు 2వ తారీఖున జనవరిలో అయితే వస్తుంది. అంటే 6 మంత్స్ అయితే పెట్టాను కాబట్టి నేను. సో అర్థమైంది. ఇలా మీరు లాకప్లో అయితే పెట్టుకోవచ్చు. అవైలబుల్లో ఉన్న 11 కాయిన్స్ లాకప్లోకి వెళ్ళిపోయాయి అనమాట. కింద ఇక్కడ లాకప్లో కనిపిస్తున్నాయి కదా 11 కాయిన్స్. లాకప్ మీద అది క్లిక్ చేయగానే ఇక్కడ కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇలా మీరు లాకప్లో అయితే పెట్టుకోండి. అవైలబుల్లో ఉన్న కాయిన్స్ లాకప్లో పెట్టుకుంటే కనుక మీకు బూస్టింగ్ పర్సెంటేజ్ అనేది 200% అనేది ఇస్తామని చెప్తున్నారు. సో మీ దగ్గర ఖాళీగా అవైలబుల్లో అన్లాక్ అయిన కాయిన్స్ ఉంటాయి కదా, అవి ఇలా లాక్లో అయితే పెట్టుకోండి. 6 మంత్స్, 1 ఇయర్, 3 ఇయర్స్ ఇలా పెట్టుకోండి. సో అందులో మీరు ఎన్ని పెట్టుకోవాలనుకుంటే అన్ని పెట్టుకోవచ్చు. సో 100 కాయిన్స్ ఉన్నాయి అనుకోండి, అందులో 20 పెట్టుకోవాలా, 30 పెట్టుకోవాలా, 50 పెట్టుకోవాలా, 70 పెట్టుకోవాలా, 100 పెట్టుకోవాలా అనేది మీ ఇష్టం. సో పర్సెంటేజ్ బేస్గా మీరు పెట్టుకొని సో కింద లాకప్ అనేది డ్యూరేషన్ అనేది సెలెక్ట్ చేసి క్రియేట్ మీద క్లిక్ చేసి మీరు లాకప్లో వేసి పెట్టుకోవచ్చు. సో అర్థమైందిగా. ఇంట్లో బంగారం ఉంటుంది, ఏం చేస్తాం, లాకప్లో పెడతాం. సేమ్ ఇది కూడా అలాగే అనమాట. లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసి పెట్టాలి అనుకున్న వాళ్ళందరూ లాకప్లో అయితే పెట్టుకోండి. సో అర్థమైందిగా. సో నాకు తెలిసి ఈ అప్డేట్ గురించి ఎవరు వీడియోస్ అయితే చేయలేదు. సో ఈ అప్డేట్ గురించి ఆల్రెడీ మా ఛానల్లో వీడియోస్ అయితే చేశాను నేను. ఆల్రెడీ ఎప్పుడో చేశా. అది పాత యూజర్స్కి తెలుసు, కొత్త వాళ్ళకు తెలియదు అనుకుంటాను నాకు తెలిసి. సో కొత్త వాళ్ళు ఇప్పటికైనా తెలుసుకోండి, పాత వాళ్ళకైనా కొత్త వాళ్ళైనా ఇప్పుడైనా తెలుసుకోండి. లాకప్లో ఇలా అయినా పెట్టుకోవచ్చు అనమాట. మనము అవైలబుల్లో వచ్చిన కాయిన్స్ కూడా లాకప్లో అయితే పెట్టుకోవచ్చు. ఇలా ఈజీగా మనం లాకప్లో అయితే పెట్టుకోవచ్చు అనమాట. సో ఇలా అయితే పెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకు మైనింగ్ ఇంటర్ఫేస్లో కూడా లాకప్ డ్యూరేషన్ పర్సెంటేజ్ అయితే ఉంటుంది. ఎవరైతే లాంగ్ రన్గా మనము ఒక 2 ఇయర్స్ తర్వాత 3 ఇయర్స్ తర్వాత మనము సేల్ చేయాలి అనుకుంటూ ఉన్నారో, సో మీరు కూడా ఇక్కడ ఎక్కువ కాయిన్స్ని మీరు మైనింగ్ చేయాలి అనుకుంటే కనుక, ఇక్కడ బూస్టింగ్ రేట్ పెంచుకోవాలి అనుకుంటే కనుక, సో ఇక్కడ కూడా మనము ఇక్కడ పర్సెంటేజ్ అనేది పెంచుకోండి. ఓకేనా. ఇక్కడ మీకు చూపిస్తాను. 3 లైన్స్ మీద క్లిక్ చేయండి. 3 లైన్స్ మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్ నెట్ మీద క్లిక్ చేయండి. మెయిన్ నెట్ మీద క్లిక్ చేసిన తర్వాత మెయిన్ నెట్ చెక్ లిస్ట్ లాకప్ రేట్ అని ఉంటుంది అనమాట ఇక్కడ కింద. సో ఈ లాకప్ రేట్ మీద క్లిక్ చేయండి. లాకప్ రేట్ మీద క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ మీరు మైగ్రేట్ అవ్వగానే సేల్ చేయాలి అనుకుంటే కనుక 90% కానీ 50% కానీ పెట్టుకొని పైన లాకప్ పర్సెంటేజ్, కింద లాకప్ డ్యూరేషన్ మాత్రం ఇక్కడ 2 వీక్స్ మాత్రం పెట్టుకోండి. ఓకేనా. సో 2 వీక్స్ పెట్టుకుంటే ఏమవుతుందంటే మీకు మైగ్రేషన్ అయిన 2 వీక్స్ తర్వాత మీకు టోటల్ కాయిన్స్ అవైలబుల్లోకి మూవ్ అయితే చేసుకొని మీరు ఎప్పుడైనా సేల్ అయితే చేసుకోవచ్చు. 2 వీక్స్ లోపు మనం 2 వీక్స్ తర్వాత మనం సేల్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ లాకప్ డ్యూరేషన్ అనేది 2 వీక్స్ పెట్టుకుంటే. సో లేదు మనము లాంగ్ టర్మ్గా పెట్టుకోవాలి, బూస్టింగ్ పర్సెంటేజ్ ఎక్కువ రావాలి అనుకుంటే కనుక ఇక్కడ 1 ఇయర్ అయితే పెట్టుకోండి. ఓకే. 1 ఇయర్ అయితే పెట్టుకొని పైన 100% పెట్టుకోండి. ఓకే. 100% పైన పెట్టుకున్న తర్వాత కింద 1 ఇయర్ అయితే పెట్టుకోండి. బూస్టింగ్ రేట్ అనేది పెరిగి మైనింగ్ కాయిన్స్ అనేవి ఎక్కువ వస్తాయి అనమాట మీకు. అంటే పర్ అవర్కి నాకు ఒక 40-45 కాయిన్స్ వస్తున్నాయి కదా. సో ఇక్కడ 1 ఇయర్ 100% పెట్టుకున్నాను అనుకో, సో ఏమవుతుంది, పర్ అవర్కి 50 నుంచి 55 కాయిన్స్ దాకా వస్తాయి అనమాట. బూస్టింగ్ రేట్ ద్వారా ఎక్కువ కాయిన్స్ అనేవి మైన్ అనేది జరుగుతుంది. సో ఇలా మీరు ఎక్కువ కాయిన్స్ అనేవి ఎక్కువ మైన్ చేయాలనుకుంటే ఇక్కడ లాంగ్ టర్మ్గా హోల్డ్ చేసి పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం 100% 1 ఇయర్ అయితే పెట్టుకోండి. లేదు షార్ట్ కట్గా మైనింగ్ కావాలి ప్లస్ మనం మైగ్రేషన్ అయిన ఒక 2 వీక్స్కే 2 వారాలకి మనం సేల్ చేయాలి అనుకుంటే కనుక సో ఇక్కడ 2 వీక్స్ ఇక్కడ 50%. ఓకే. 2 వీక్స్ 50% పెట్టుకొని కింద ఇంక్రీజ్ కమిట్మెంట్ అని ఉంటుంది. ఇంక్రీజ్ కమిట్మెంట్ మీద క్లిక్ చేయండి. కమిట్మెంట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ సక్సెస్ఫుల్ అయితే అవుతుంది అనమాట. సో అర్థమైందిగా. ఇలా సక్సెస్ఫుల్ అయితే చేసుకోవచ్చు. లేదు పెంచుకోవాలనుకుంటే మళ్ళీ సో 100% 1 ఇయర్ అయితే పెట్టి సో కమిట్మెంట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్ అయితే అవుతుంది. సో ఇలా ఎన్నిసార్లు అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు. ఎవరికైతే మైగ్రేషన్ కంప్లీట్ అయితే అయిందో సో మీరు ఇలా ఎన్నిసార్లు అయినా మీరు చేంజ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు 50% 2 వీక్స్ అయితే పెట్టి కమిట్మెంట్ సక్సెస్ఫుల్ అయింది కదా, మళ్ళీ 100% 1 ఇయర్ అయితే పెట్టి మళ్ళీ ఇంక్రీజ్ కమిట్మెంట్ మీద క్లిక్ చేయగానే సక్సెస్ఫుల్ అయిపోయింది అనమాట. సో అర్థమైందిగా. 1 ఇయర్ 100%, మళ్ళీ 50% తగ్గించుకోవాలనుకుంటే ఇన్ కేస్ మీరు బై మిస్టేక్ చేశారు, అంత వద్దు డ్యూరేషన్ పర్సెంటేజ్ అనుకుంటే మళ్ళీ మీరు మార్చుకోవచ్చు అనమాట. సో ఎవరికి ఈ ఆప్షన్ వస్తుందంటే ఎవరికైతే మైగ్రేషన్ 9 స్టెప్ కంప్లీట్ అవుతుందో వాళ్ళకు మాత్రం ఈ ఆప్షన్ అయితే ఉంటుంది. 9 స్టెప్ కంప్లీట్ కాని వాళ్ళకు మాత్రం ఒక్కసారి కమిట్మెంట్ అయితే ఇక్కడ అయిపోయింది. సో నెక్స్ట్ మీరు చేంజ్ చేయాలనుకుంటే
కాదనమాట. సో మైగ్రేషన్ అయిన వాళ్ళు మాత్రం సెకండ్ మైగ్రేషన్కి మాత్రం ఇలా చేంజ్ చేసి పెట్టుకోండి. ఓకే, మీ ఇష్టం. సెకండ్ మైగ్రేషన్కి సో మీకు వచ్చే కాయిన్స్ 6 months తర్వాత అవైలబుల్లోకి అన్లాక్ అయితే అవుతాయి. ఇక్కడ మనం 100% 6 months అయితే పెడుతున్నా. 100% 6 months అయితే పెట్టి నేను కమిట్మెంట్ మీద క్లిక్ చేస్తున్నాను. సక్సెస్ అనమాట. సో నెక్స్ట్ మైగ్రేషన్ అయిన తర్వాత సెకండ్ మైగ్రేషన్కి ఎన్ని కాయిన్స్ అయితే వస్తాయో అన్ని కాయిన్స్ మనకు 6 months తర్వాత మైగ్రేషన్ అవుతాయి. సో కాయిన్స్ మొత్తం వాలెట్లోకి వస్తాయి, కానీ లాక్లో ఉంటాయి, అన్లాక్ అవ్వదు. లాక్లో ఉంటాయి. అన్లాక్ అవ్వడానికి 6 months టైం అయితే తీసుకుంటుంది అనమాట. 6 months తర్వాత అన్లాక్ అవుతాయి, అప్పుడు అవైలబుల్లోకి మూవ్ అయితే చేసుకోవచ్చు. సో అప్పుడు దాకా లాక్లోనే ఉంటాయి అనమాట. సో ఎవరెవరైతే మీరు లాంగ్ టర్మ్గా కాయిన్స్ అనేవి హోల్డ్ చేయాలి అనుకుంటూ ఉన్నారో మీరందరూ 100% 1 year అయితే పెట్టుకోండి. ఓకే, 100% 1 year అయితే పెట్టుకోండి. ఇక్కడ పెట్టుకోండి. ఎవరికైతే మైగ్రేషన్ కాని వాళ్ళైతే ఉన్నారో వాళ్ళందరూ ఇక్కడ పెట్టుకోండి. 1 year 100% 1 year 100% అయితే పెట్టుకోండి. సో ఇమీడియట్లీ మనం సేల్ చేయాలనుకుంటే 50% 2 weeks అయితే పెట్టుకోండి. ఓకే, ఇమీడియట్లీ సేల్ చేయాలి అనుకుంటే కనుక 50% 2 weeks అయితే పెట్టుకోండి. లాంగ్ టర్మ్గా హోల్డ్ చేయాలనుకుంటే కనుక 100% 1 year అయితే పెట్టుకోండి. ఇక్కడ బూస్టింగ్ రేట్ అనేది పెరుగుతుంది. ఓకేనా, మైనింగ్ ఎక్కువ కాయిన్స్ అయితే వస్తాయన్నమాట లాంగ్ డ్యూరేషన్ పర్సెంటేజ్ పెట్టుకుంటే కనుక. సో ఇక్కడ ఇలా పెట్టుకోండి. ఆ తర్వాత మైగ్రేషన్ అయిన కాయిన్స్ మొత్తం వాలెట్లో ఉన్న కాయిన్స్ మొత్తం లాకప్లో అయితే పెట్టుకోవచ్చు. ఇందాక చూపించాను కదా. సో అవైలబుల్లో ఉన్న కాయిన్స్ మొత్తం మీరు అలాగే లాక్లో అయితే పెట్టుకోండి. అక్కడ మీ ఇష్టం, ఎన్ని కాయిన్స్ అయినా మీరు లాకప్లో అయితే పెట్టి డ్యూరేషన్ కూడా సేమ్ 2 weeks 6 months 1 year ఇలా పెట్టుకోవచ్చు అనమాట. సో లాక్లో ఎన్ని కాయిన్స్ పెట్టాలనుకుంటే అన్ని కాయిన్స్ లాక్లో అయితే పెట్టుకోవచ్చు. 100 కాయిన్స్ ఉన్నాయి, అందులో 50 పెట్టాలా, 100 పెట్టాలా, 70 పెట్టాలా, 30 పెట్టాలా అనేది మీరు చూస్ చేసుకోవాలి. సో 1000 కాయిన్స్ ఉన్నాయి, 1000లో ఎన్ని కాయిన్స్ పెట్టుకోవాలి? 500 కాయిన్స్, 300 కాయిన్స్, 700 కాయిన్స్, 800 కాయిన్స్, మొత్తం కాయిన్స్ పెట్టాలంటే మొత్తం కాయిన్స్ కూడా లాక్లో అయితే పెట్టుకోండి. లాంగ్ టర్మ్గా హోల్డ్ పెట్టుకోవాలనుకున్న వాళ్ళందరూ అబ్బా లాకప్లో పెట్టేసండి. లాకప్ డ్యూరేషన్ పర్సెంటేజ్ కూడా ఇక్కడ 1 year 100% పెట్టేసండి. ఒక 2027, 28, 30 కల్లా మనం ఈ కాయిన్స్ని ముట్టుకోము, మా పిల్లల కోసం, మా పిల్లల భవిష్యత్తు కోసం ఈ కాయిన్స్ని హోల్డ్ చేసి పెట్టాలి అనుకున్న వాళ్ళు మాత్రం ఇక్కడ 100% 3 years కానీ 1 year కానీ పెట్టేసండి. అక్కడ మైగ్రేషన్ అయిన కాయిన్స్ మొత్తం సేమ్ అన్ని కాయిన్స్ మొత్తం లాక్లో పెట్టి 1 year అనేది పెట్టేసండి. మళ్ళీ 1 year తర్వాత అన్లాక్ అవుతాయి. అవి 1 year తర్వాత అన్లాక్ అయితే అవుతాయి. ఇక్కడ మీరు లాకప్ డ్యూరేషన్ అనేది ఏ టైం అయితే పెట్టారో ఆ టైం తర్వాత మళ్ళీ అన్లాక్ అయితే అవుతాయి. మళ్ళీ అక్కడ నుంచి మళ్ళీ లాక్లో పెట్టాలంటే మళ్ళీ లాక్లో పెట్టవచ్చు, లేదా సేల్ చేసుకోవాలంటే సేల్ అయితే చేసుకోవచ్చు. సో క్లియర్గా మీకు అర్థమైనట్టు ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఈ లాకప్ డ్యూరేషన్ పర్సెంటేజ్ గురించి సేమ్ ఇలాగే ఇంతకుముందు కూడా వీడియో అయితే చేశా. ఆ వీడియో నాకు తెలిసి పాత యూజర్స్కి తెలుసు, కొత్త వాళ్ళకి తెలియకపోవచ్చు. సో అదే అప్డేట్ ఇది కూడా. కేవలం ఇలా పెట్టుకోండి, పర్సెంటేజ్ బూస్టింగ్ రేట్ అనేది పెరుగుతుంది అని ఈ ఆప్షన్ అయితే ఇచ్చారనమాట. సో చాలామందికి అయితే తెలుసు, తెలియని వాళ్ళకు నేను వీడియోస్ అనేది చేయాల్సి వచ్చింది, అంతే, ఏం లేదు ఇక్కడ. సో నెక్స్ట్ వచ్చేసి మనకు మన ఛానల్ తరపు నుంచి మా సబ్స్క్రైబర్స్ ఎవరెవరైతే ఉన్నారో మీ అందరికీ August 15th నుంచి ఒక బీభత్సమైన శుభవార్త అయితే రాబోతుంది. అందరూ ప్రతి ఒక్క ఇంట్లో ఒక క్రిప్టో ట్రేడర్ అనేది అవ్వాలి. ప్రతి ఒక్క ఇంట్లో క్రిప్టో ట్రేడర్ అనేది అవ్వాలి. సో నా గోలు ప్రతి ఒక్క ఇంట్లో ఒక ట్రేడర్ అయితే అవ్వాలి. క్రిప్టో ట్రేడింగ్ ఎవరైతే నేర్చుకోవాలి అనుకుంటున్నారో మీరందరూ ఒకసారి మెసేజ్ చేయండి. August 15th నుంచి ట్రేడింగ్ క్లాస్ అనేది స్టార్ట్ చేయబోతున్నాను. సో గెట్ రెడీ, మొదలు పెడదాం.